గురువాయుపురాధీశం విష్ణుం నారాయణం హరిం వాసుదేవం జగన్నాథం కృష్ణం వందే జగద్గురుం. నారాయణీయంలోని 95వ దశకంలో ఉన్నాం. ధ్యాన యోగం. ఆదౌ హైరణ్యగర్భీం తనుమివ కల జీవాత్మికామాస్థితస్త్వం. ఆదౌ హైరణ్యగర్భీం తనుమవికల జీవాత్మికామాస్థితస్త్వం. జీవత్వం ప్రాప్య మాయా గుణగణ ఖచితో వర్తసే విశ్వయోనే. తత్రోద్బుద్ధేన సత్వేన తు గుణయుగళం భక్తిభావం గతేన చిత్వా సత్వం సహిత్వా పునరనుపహితో వర్తితా హే త్వమేవ. కళ్యాణ గుణాకర, విశ్వోత్పత్తికి కారణమైన భగవంతుడా, సృష్టి యొక్క ప్రారంభమున నీవు సమస్త జీవుల యొక్క సూక్ష్మము మరియు సమష్టి రూపమైన హిరణ్యగర్భ శరీరమున ఉండి తరువాత దీవావస్థను పొందావు. ఆ సమయమున నీవు సత్వరజస్తము తమములనెడు త్రిగుణములతో కలిసి ఉండువు. సత్వగుణాధిక్యము వలన భక్తిభావము కలుగును. అప్పుడు ఇతరములైన రజస్తమో గుణములు నశించును. తరువాత సత్వగుణము కూడా నశించును. అప్పుడు ఉపాధిరహితుడవై నీవు ఒక్కడవే మిగిలి ఉంటావు. అట్టి స్థితిలో నీవు నేను అను భేదభావం తొలగిపోతుంది. సత్వోన్మేషాత్ కదాచిత్ ఖలు విషయ రసేతోజ బోధేపి భూమన్ భూయోప్యేషు ప్రవృత్తి సతమసి రజసి ప్రోద్ధతే దుర్నివారా. చిత్తం తావద్గుణాశగృహితమిహ మిశస్తాని సర్వాణి రోద్ధం తుర్యే త్వయ్యేక భక్తిశరణమితి భవాన్ హంసరూపీణ్యగాది. సత్వగుణం అభివృద్ధి చెందిన కారణముగా అప్పుడప్పుడు విషయవాంఛలు తుచ్చములనియు దోషభూయిష్టములనియు బోధపడుతూ ఉంటాయి. అయినను తమోగుణముతో గూడిన రజోగుణము ప్రబలమైనప్పుడు మరల ఈ ఇంద్రియ సుఖముల యందు ఆసక్తిని నివారించుట కష్టమవుతుంది. అప్పుడు చిత్తము సత్వాది గుణములు ఒకదానితో మరి ఒకటి కలిసిపోతాయి. త్రిగుణములు విషయ ప్రవృత్తి మొదలగు వాటితో కూడిన మనస్సును నిరోధించుటకు 4వ అవస్థ అయిన నీ యొక్క అనన్యభక్తియే శరణ్యమని హంసావతారముననున్న నీవు బ్రహ్మ సమక్షమున సనకాదులతో పలికావు. సంతి శ్రేయాంసి భూయాంస్యపి రుచిభిదయా కర్మిణాం నిర్మితాని క్షుద్రానందాశ్చ శాంతా బహువిధగతయ కృష్ణతేభ్యో భవేయుః. త్వం చాచఖ్యాథ సఖ్యేనను మహితతమాం శ్రేయసాం భక్తిమేకాం త్వద్భక్త్యానందతుల్య ఖలు విషయజుషాం సమ్మధక్కేన వా స్యాత్. ఆయా కర్మలను ఆచరించుచున్న మానవులకు వారి వారి అభిరుచిని అనుసరించి అనేక శ్రేయో మార్గములను మన పూర్వాచార్యులు తెలిపారు. శ్రీకృష్ణ, వారు సూచించిన శ్రేయో మార్గము యందు కొన్ని అనిత్యములు, అవి ఇచ్చు సుఖము క్షణికంగా ఉండును. అందువలననే నీవు శ్రేయో మార్గములలో ఉత్తమోత్తమైనది భక్తి మాత్రమే అని ఉద్ధవునకు ఉపదేశించావు. లౌకిక జీవనము గడుపు సామాన్య మానవులకు నీ భక్తి వలన కలుగు సంతోషమునకు మించిన ఆనందము ఎక్కడనూ ప్రాప్తించదు. త్వద్భక్త్యా తుష్టబుద్ధే సుఖమిహ చరతో విచ్యుతాశస్య చాశాః సర్వాః స్యుః సౌఖ్యమయ్యః సలిల కుహరగస్యేవ తోయైకమయ్యః. సోయం ఖల్వింద్రలోకం కమలజ భవనం యోగ సిద్ధిశ్చ హృద్యాః సా నాకాంక్షత్యేతదాసాం స్వయమనుపతితే మోక్ష సౌఖ్యేప్యనీహ. నీటిలోనున్న ప్రాణులకు అంతయును జలమయముగానే తోచును. అలాగే నీ యందు అనన్యభక్తి గల వారికి ఈ ప్రపంచమంతయు ఆనందమయముగానే తోచును. కనుక వారికి ఎట్టి ఆశలను ఉండవు. అందువలన వారు స్వర్గమును గాని బ్రహ్మలోకమును గాని అణిమా మహిమాది యోగసిద్ధులను గాని కోరుకొనరు. కడకు అప్రయత్నముగానే మోక్షానందము లభించినను వారు దానిపై ఆసక్తి చూపరు. త్వద్భక్తోపాచ్యమానోపి చ విషయరసైరింద్రియా శాంతి హేతోః భక్త్యైవాక్రమ్యమాణైః పునరపి ఖలు తైర్దుర్బలైర్నాభిజయ్యః. సప్తాచిర్దీపితాచిర్దహతి కిల యథా భూరిదారు ప్రపంచం త్వద్భక్త్యోఘే తథైవ ప్రదహతి దురితం దుర్మదక్వేంద్రియాణాం. అశాంతికి హేతువులైన ఇంద్రియార్థములు తొలుదొలుత నీ భక్తియోగ సాధకుని బాధింపసాగినను సాధనా బలమును అతడు ఇంద్రియ నిగ్రహ శక్తిని సాధించి అనన్యభక్తుడైన తరువాత ఆ భక్తి ప్రభావమున అతనిలోని భోగాసక్తులు అన్నీ నశిస్తాయి.
చెలరేగిన దావాగ్నికి గురి అయిన వనవృక్షములన్నీయు దహించి వేయబడినట్లు నీ భక్తి తేజప్రభావమునది అతని పాపములన్నీయు తొలగిపోవును. అంతటా అతనిలో ఇంద్రియముల ఉద్ధతికి తావుండదు. చిత్తాద్రీభావము చైర్వముషి చ పులకం హర్ష బాష్పం చ హిత్వా చిత్తం శుద్ధేత్ కథం వా కిము బహు తపసా విద్యయా వీతభక్తే త్వద్గాథాస్వాద సిద్ధాంజన సతతమరీ మృజ్యమానోయమాత్మా చక్షుర్వత్తత్వ సూక్ష్మం భజతి నతు తథాభ్యస్తయా తర్కకోట్యా. నీ భక్తి తత్పరతలో చిత్తముద్రవింపవలెను, ఒడలు పులకరింపవలెను, కన్నుల నుండి ఆనంద బాష్పములు ప్రసవింపవలెను. అప్పుడు మాత్రమే భక్తుని యొక్క మనస్సు పరిశుద్ధమగును. భక్తి లేని తపస్సులు వ్యర్థములు, శాస్త్రజ్ఞానము నిరుపయోగము. సిద్ధాంజనముచే నేత్రములు నిర్మలమైనట్లు నీ లీలలను వినుట, స్మరించుట, కీర్తించుట మొదలగు వాటి వలన ఈ ఆత్మ పరతత్వమును దర్శింపగలుగును. అంతేగాని తర్కము మొదలగు ఎన్ని శాస్త్రములను అభ్యసించినను వాటి వలన మాత్రము సూక్ష్మతత్వము బోధపడదు. ధ్యానం తే శీలయేయం సమతను సుఖబద్ధాసనో నాసికాగ్రన్యస్తాక్ష పూరకాద్యైర్జిత పవన పథశ్చిత్త పద్మం పవాంచం ఊర్ధ్వాగ్రం భావయిత్వా రవివిధుశిఖీనః సంవిచింత్యోపరిష్టా తత్రస్థం భావయే త్వాం సజలజలధరశ్యామలం కోమలాంగం. నిన్ను నేను ఇలా ధ్యానిస్తున్నానండి. తొలుత శరీరమును, మెడను, శిరస్సును నిటారుగా ఉంచి సుఖాసనమున కూర్చోవాలి. తరువాత నాసికాగ్రమున దృష్టిని కేంద్రీకరింపజేసి పూరక, కుంభక రేచకముల ద్వారా ప్రాణాయామములను చేస్తూ ఉండాలి. అధోముఖముగా నుండి హృదయ కమలమును ఊర్ధముఖముగను వికసించి ఉన్నట్లుగాను భావించాలి. దానిపై సూర్యుని, అతనిపై చంద్రుని, ఆ చంద్రునిపై అగ్నిని భావించాలి. నీలమేఘశ్యాముడవు, సుకుమారమైన శరీరము గలవాడవు అయిన నీవు ఆ అగ్నిశిఖపై విరాజిల్లుచున్నట్లు భావించి నిన్ను ధ్యానించాలి. ఆ నీలశ్లక్షకేశం జ్వలిత మకర సత్కుండలం మందహాసస్యందాద్రం కౌతుభశ్రీ పరిగతవనమాలోరుహారాభిరామం శ్రీవత్సాంకం సుబాహుం మృదుల సదుదరం కాంచనఛాయచేలం చారు స్నిగ్ధోరుమంభోరుహ లలిత పదం భావయేహం భవంతం. నీ నల్లని కురులు సుందరములు, నీ మకర కుండలముల కాంతులు అపూర్వములు, నీ చిరునవ్వుల శోభలు మనోజ్ఞములు, నీ వక్షస్థలము కౌస్తుభమణి శోభితము, వనమాలా విరాజితము, మేలైన హారములతో మనోహరము, శ్రీవత్స చిహ్నముతో సుశోభితము. నీవు ఆజానుబాహుడవు, నీ ఉదరము సుకుమారమైనది, నీ పట్టు పీతాంబరము బంగారము వలె తడుకులీనుచుండును. నీ ఊరువులు మృదువైనవి, అందమైనవి, నీ పాదములు కమలముల వలె శృతిమెత్తనివి. అట్టి నీ సుందర రూపమును నేను ధ్యానించును. సర్వాంగేష్వంగరంగత్ కుతుకమితి ముహూర్ధారయన్నీశ చిత్తం తత్రాప్యేకత్ర యుంజే వదన సరసిజే సుందరే మందహాసే తత్రాలీనం తు చేతః పరమసుఖచిదద్వైతరూపే వితన్వన్ అన్యన్నో చింతయేయం ముహురితి సముపారూఢయోగో భవేయం. ఈ విధంగా నీ సకల దివ్యాంగములయందును నా మనస్సును ఆనందముతో లగ్నమునొచ్చెదను. తరువాత దరహాస శోభితమై పరమ సుందరముగానున్న నీ ముఖమునమున నా మనస్సును నిల్పెదను. పిదప సచ్చిదానంద రూపము అద్వితీయము అయిన పరబ్రహ్మమునందు దానిని లీనమునర్చి ఇక ఏ ఇతర విషయములను చింతింపను. ఈ విధంగా అనన్య చింతలేక నేను యోగారూఢ స్థితికి చేరుకొందును. ఇత్థం త్వధ్యాన యోగే సతి పునరణిమాద్యష్ట సంసిద్ధయస్తాః దూరశ్రుత్యాదయోపి హ్యహమహమికయా సంపతేయుర్మురారే త్వత్సంప్రాప్తౌ విలంబావహమఖిలమిదం నాద్రియే కామయేహం త్వామేవానందపూర్ణం పవనపురపతే పాహి మాం సర్వతాపాత్. మురారి, ఇలా నిన్ను అనన్యభావముతో ధ్యానము చేయుచుండగా అనిమాది అష్టసిద్ధులు, దూరశ్రవణము మున్నగు శక్తులు తమంతట తామే వచ్చి చేరతాయి. కానీ ఇవన్నీయును నీ సాక్షాత్కార ప్రాప్తికి ఆటంకములుగా ఉన్న ఈ సిద్ధులలో వేటిని కూడా నేను ఆదరింపను.
పరిపూర్ణానంద స్వరూపుడువైన నీ సాక్షాత్కారమునే కోరుకుంటాను ఓ పవనపురాధీశ. నా సమస్త తాపములను అంతరింపజేసి నన్ను రక్షింపుము. మంగళం భగవాన్ విష్ణు, మంగళం గరుడధ్వజ, మంగళం పుండరీకాక్షో, మంగళాయతనో హరి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.